రాజన్న సిరిసిల్ల జిల్లా బైరంగ ప్రదేశంలో మహిళలు టాయిలెట్ కు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ఏడాది క్రితం ఆర్భాటంగా ప్రారంభించిన మహిళా బయో టాయిలెట్స్ మూలన పడ్డాయి. వేములవాడ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ ఏడాది క్రితం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా మున్సిపల్ నిధులతో బస్సును కొనుగోలు చేసి బయో టాయిలెట్ బస్సును తయారు చేశారు. అయితే ఇంతవరకు బయో టాయిలెట్ బస్సు వినియోగంలోకి రాలేదు. రాజన్న భక్తులకు ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తున్నామన్న కేటీఆర్ స్వయంగా ప్రకటించినప్పటికీ టాయిలెట్ బస్సు వినియోగంలోకి రాకపోవడంపై మున్సిపల్ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు షీ టాయిలెట్ బస్సును భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు గతంలో వేములవాడ పురపాలక సంఘం ఉంచేది 5 లక్షల రూపాయలు తీసుకొని పబ్లిక్ టాయిలెట్గా ఆర్టీసీ బస్సును దాన్ని రూపొందించడం జరిగింది. ఆర్టీసీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఆ బస్సు ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే అది డిపోలో వెనుకకు వారేసిండ్రు. పురపాలక సంఘానికి సంబంధించిన నిధులతోని ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికులకు వృద్ధులకు ఉపయోగపడే విధంగా బస్సు టాయిలెట్గా రూపొందిస్తే అట్టాసంగా ప్రారంభించినటువంటి ఆనాటి మంత్రి గారు దాని మూలకి వేసిండ్రు. అది వారికి కనబడతలేదు. దీనిపై విచారణ లేదు. ఈ విధంగా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసే విధంగా గత పాలకుల పాపం ఈనాడు కనబడతా ఉన్నది. పేదవాళ్ళ కోసం ఉపయోగపడే విధంగా ఉన్నటువంటిది ఈనాడు అది 5 లక్షల రూపాయలు గాలికి వదిలేసి ఎక్కడనో అది చట్టపోలు ఉంటుంది. దానిపై విచారణ చేసి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభించినటువంటి కేటీఆర్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు ప్రారంభించినటువంటి బయో టాయిలెట్ విధానము ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా ఒక మూలన పడేసినట్టు అయిపోయింది. ఇప్పుడు వస్తుంది సమ్మక్క మరియు శివరాత్రి జాతర కాబట్టి మహిళలకు ఈ బయో టాయిలెట్ అనేది తిరిగి వాడుకలోకి తీసుకొస్తే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిపైన 5 లక్షల దాకా ఖర్చు పెట్టి మనం దాన్ని ప్రారంభించినప్పటికీ అది ఎందుకు ఉపయోగపడినప్పుడు అంత ఖర్చు అవసరం లేదు. ఇప్పుడు ఈ విధానాన్ని తిరిగి మళ్ళీ దీన్ని వాడుకలోకి తీసుకొచ్చి ఇప్పుడు మహిళలందరికీ ఉపయోగపడేలా చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని మరియు చైర్పర్సన్ గారిని మా తరపున ప్రజలందరి తరపున కోరుతున్నాను. గత ప్రభుత్వం